నమస్తే. జెన్ జెడ్ యువకులు భారత్ వైపే ఉన్నారు, జాతీయత వైపే ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ 3 సీట్లు గెలుచుకుంది. విద్యార్థి విభాగం, ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈరోజు రిజల్ట్ వచ్చింది, ఎన్నికలు జరిగినాయి. ఏబీవీపీ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను గెలుచుకున్నది. కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ అభ్యర్థికి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ మాత్రం దక్కింది. అట్లా తేలిపోయింది అనమాట. ఎందుకంటే జెన్ జెడ్ అని రాహుల్ గాంధీ కొత్తగా అందుకున్నాడు, అందుకని నేను ఇన్నిసార్లు అనాల్సి వస్తుంది. ఇక వైస్ ప్రెసిడెంట్కి ఎన్ఎస్యుఐ గెలుచుకుంది కదా, ఆ ఓట్లన్నీ మిలీనియల్స్ వంట, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేస్తున్న అంకుల్స్ వంట వాళ్ళు అంటున్నారు, ఏబీవీపీ విద్యార్థులు అంటున్నమాట. ఎందుకంటే రాహుల్ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ విద్యార్థులను ఉద్దేశించి అన్నాడు అనమాట, ది కంట్రీస్ యూత్, ది కంట్రీస్ స్టూడెంట్స్, ది కంట్రీస్ జెన్ జెడ్ యూత్ విల్ సేవ్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెస్ట్ డెమోక్రసీ అండ్ స్టాప్ ఓట్ థెఫ్ట్, ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ దెమ్ అన్నాడు అనమాట రాహుల్ గాంధీ. జెన్ జెడ్ అందుకున్నాడు. అంటే నిజంగానే దేశ యువతకు ప్రజాస్వామ్యం ఏంటో తెలుసు, రాజ్యాంగం ఏంటో తెలుసు, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడం తెలుసు. బ్యాలెట్ పేపర్లను ఎత్తుకుపోయి ఓట్లు గుద్దిన ఘటనలు ఆ పాలనలో జరిగినాయి, కాంగ్రెస్ పాలనలో. అర్థమైపోయింది యువతకు, విద్యార్థులకు. అందుకే ఏబీవీపీ కోట్లేశారు. అంటే ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉండే విద్యార్థులు అంతా తక్కువ కనిపించిండ్రా రాహుల్ గాంధీకి? ఎప్పుడో రాహుల్ గాంధీ యువకుడిగా ఉన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు ఉన్న ఫోటోలను చూపెడుతూ యువ రాహుల్కి మద్దతు ఇవ్వని ప్రచారం చేశారు యూనివర్సిటీలో. 54 ఏళ్ల రాహుల్ గాంధీ యువకుడి ఫోటో పెట్టి రాహుల్కు మద్దతు ఇవ్వమని యూనివర్సిటీలో ప్రచారం అనమాట. మాస్టారు వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా నందిలెక్క కనిపిస్తాడట, అందంగా కనిపిస్తుందంట. అయితే మెదడులోని ఆలోచనలు ఎట్లున్నాయో చూస్తారు కానీ అందాన్ని కాదు. నేపాల్ తరహా జెన్ జెడ్ పరిస్థితులు భారత్లో లేవు. ఏం ఉద్యోగం వ్యాపారం చేశారని ఈ నకిలీ గాంధీ నెహ్రూ కుటుంబం అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారు అంటున్నారు విద్యార్థులు, ప్రశ్నించారు ఎన్నిక సందర్భంగా. జెన్ జెడ్లని అంత తేలిగ్గా తీసుకోకూడదు. అరచేతిలో గత చరిత్రను తెలుసుకోగలుగుతున్నారు అందరూ. ఇటువైపు ఆలుగడ్డలేస్తే అటువైపు బంగారం వచ్చే మిషన్లు రాబోతున్నాయని రాహుల్ చెప్పిన వీడియోలు కూడా హైలైట్ చేశారు యూనివర్సిటీ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో. రిజల్ట్ చూశారు. థ్యాంక్ యూ.